బీసీ మహిళలకు రిజర్వేషన్లో సబ్ కోటా విషయం తేల్చాకనే మహిళా రిజర్వేషన్లను ప్రకటించాలని బీసీ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ఈ నెల 16న జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మహాత్మా పూలే ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆయనకు భారత రత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ కొలనుకొండ శివాజీ నేతృత్వంలో 33% మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళల సబ్ కోటా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు, బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా ప్రకటన చేశాకనే మహిళా రిజర్వేషన్ల బిల్లు విడుదల చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశానికి నేతృత్వం వహించిన ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఓబీసీ మహిళలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని గుర్తించి ఈ బిల్లుపై దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ సహా అనేక మంది ఉత్తరాది బీసీ నేతలు ఈ బిల్లు కోసం పోరాటం చేస్తున్న పాలకులు పెడచెవిన పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు దక్కుతున్న స్థానం 50%గా ఉన్న వెనుకబడిన వర్గాల మహిళలకు దక్కకపోవడం శోచనీయమన్నారు. ఈ నెల 16న జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళల సబ్ కోటాపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారత రత్న ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోరుతుందన్నారు. మహిళా సామాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గా భవానీ, ప్రగతిశీల మహిళా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాయకులు గంగా భవానీ మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ధి లేని కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోవడం లేదన్నారు. 3 దశాబ్దాలుగా తాము పోరాటం సాగించామని, ఢిల్లీలో సైతం ఉద్యమాలు నిర్వహించామని తెలిపారు. పాలకులుగా ఎవరున్నప్పటికీ మహిళా బిల్లు విషయంలో అలవికాని నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రాజ్యాంగ సవరణ పేరిట వాయిదా వేస్తూ వచ్చిన పాలకులు ఇప్పటికైనా ఈ బిల్లు విషయంలో నిర్ణయం తీసుకొని బీసీ మహిళలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, ఇంకా పలువురు ప్రజా సంఘాల నేతలు, బీసీ నేతలు పాల్గొన్నారు. కానీ అమరావతి రాజధాని శాశ్వతంగా ఉండేదాని కోసం ఆగా మేఘాల మీద ఢిల్లీ నుంచి ఒక రిజర్వేషన్ పాస్ చేయించి గెజిట్ నోటిఫికేషన్ చట్టం అయ్యే దానికోసం ఇన్ని చేస్తా ఉంటే మన వర్గాలకు సంబంధించిన బీసీ నాయకులు, మన వర్గాలకు సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎక్కడేసిన గోంగడంటే అక్కడే ఉండి భజన చేసే భజన మూర్తులుగా తయారయ్యారు తప్ప మన గురించి ఎవరు మాట్లాడతారు? వామపక్షాల వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడతారు, డాక్టర్ గారు లాంటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, దుర్గా భవాని గారు లాంటి వాళ్ళు, గంగా భవాని గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు తప్ప మన గురించి ఎవరో మాట్లాడతారు. ఇటువంటి పరిస్థితుల్లో అయ్యా మేము ఇంతమంది ఉన్నాము, మాకు కూడా ఇప్పుడు మన పక్కన తిరువురు ఉంది, మన పక్కన నందిగా ఉంది, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఆ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో రిజర్వ్ వర్గాలు అక్కడ ప్రభాకర్ గారి కూతురు ఇప్పుడు ఎమ్మెల్యే అనుకుంటా తంగిరాల సౌమ్య, ఆవిడ పోటీ చేసినప్పుడు ఆడ సామాజిక వర్గానికి సంబంధించి మా సునీత పోటీ చేస్తుంది. అటువంటి సౌకర్యం మా బీసీ మహిళలకు ఉండాలి కదా. మా బీసీ మహిళలకి కేసీఆర్ పురంధరేశ్వరి కుటుంబాల మహిళలతో మా మహిళలు పోటీ పడలేరు కదా. ఇప్పుడు మాకే 50 సంవత్సరాల తర్వాత మాకు పురుషులకి మండల కమిషన్ పుణ్యం అంట రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు మహిళలకు కనుక మీరు కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే మా వర్గాల మహిళలు ఏమైపోతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాజకీయ అధికారం ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్తాం. రాజకీయ అధికారం లేనప్పుడు మనం ఎంతసేపు అంటే రాజకీయ అధికారం వాళ్ళకుంటే మన వర్గాలకు సంబంధించిన ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ బాగా కష్టపడి వాళ్ళకి ఓట్లేసి ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారో మనం మాత్రం గాలి జాగ్రత్త చేస్తూ ఉంటాం. ఎక్కడ అధికారం లేని ఎంపీపీ దగ్గర, అధికారం లేని కార్పొరేటర్ దగ్గర పిల్లి లక్ష్మీ తులసి ఏం చేస్తుంది? పొద్దున్న లేచి కాలువ వెంకట వెళ్ళింది, శుభ్రంగా ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. ఈ ఓట్లన్నీ చాలా జాగ్రత్తగా ఈ పిల్లి లక్ష్మీ తులసి ఉత్తమ కార్పొరేటర్గా మధురా నగర్లో బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ ప్రజలందరూ ఏం చేస్తారు? రేపొద్దున ఈ లక్ష్మీ తులసి ముఖాన్ని చూపించి పార్లమెంట్, లోక్సభ సీట్లు వాళ్ళు కొట్టేస్తారు. పెద్ద రాజకీయ అధికారం మాస్టర్ కీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అర్థం చేసుకోండి. చిన్న సంస్థల దగ్గర మనకు అధికారం ఇస్తా ఉన్నారు. పెద్ద సంస్థల దగ్గర, చట్ట సభల దగ్గర మనకి ఇంకా అన్టచబిలిటీ ఉంది.
గుడుల్లో బడుల్లో అన్టచబిలిటీ లేదు, రాజకీయ అధికారం దగ్గర అన్టచబిలిటీ ఉంది. ఇటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో బీసీ పార్టీలు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, బీసీల కోసమే మేము పుట్టామని చెప్పే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రధాన విషయం రేపు 16వ తారీఖు నాడు వస్తే మోడీ ఏది చెబితే దానికి వీళ్ళు ఆమోద ముద్ర వేస్తా ఉన్నారో మనం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు విషయంలో కూడా చూసాము. హడావిడిగా మోడీ గవర్నమెంట్ ఉమెన్ రిజర్వేషన్ 33 బిల్లు చేసేస్తాను, 3 రోజుల్లో ప్రవేశపెడుతున్నాను అని చేయటము, దాని వెనకన్న ఉద్దేశం ఏంటో శివాజీ గారు చెప్పారు. ప్రధానంగా నేను ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశాను, ప్రజెంట్ ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. సార్ చెప్పినట్టు రీసెంట్గా జరిగిన పవర్ కౌన్సిల్ ఎలక్షన్లో బెజవాడ బార్ నుంచి మొదటగా ఎన్నికైన మహిళని. దాంట్లో చాలా కష్టాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఫేస్ చేస్తూ మన గతంలో ఉన్న విద్యార్థి చరిత్ర కానీ మహిళా సంఘ చరిత్ర వల్ల కానీ అనేక చోట్ల నుంచి మనకి ఫస్ట్ వేట వల్ల గెలిచాము. ప్రధానంగా ఉమెన్ రిజర్వేషన్ మా పీఓడబ్ల్యూగా మేము దాదాపు నేను స్టూడెంట్ కొద్ది నుంచి ఫైట్ చేస్తున్నాం. నాకు ఇప్పుడు మనవరాలు కూడా పుట్టింది. ఈ ఉమెన్ రిజర్వేషన్ కోసం ఢిల్లీ వెళ్ళాం, అన్ని సంఘాలు ఐద్వా, పీఓడబ్ల్యూ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ వెళ్ళాం. అప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నాం. ఇప్పుడు బిల్లు ఎప్పటికి వచ్చింది, నా మనవరాలు పుట్టినాక ఇప్పుడు రిజర్వేషన్ కాబోతుంది ఉమెన్ రిజర్వేషన్. అంటే ఒక మహిళల యొక్క కోరిక ఎన్ని సంవత్సరాలకు ఫైట్ చేస్తే పాలకవర్గానికి అది బుర్రకెక్కింది. ప్రతి చట్టము, ప్రతి మహిళ చట్టం కానీ, బీసీ చట్టం కానీ, ఎస్సీ చట్టం కానీ అది పోరాడి తెచ్చుకున్నాం, అది వాళ్ళ బుర్రలో చూడపడలా. కాబట్టి పోరాటమే దానికి మనకి ప్రాతిపదికగా ఉంటుంది. ఇప్పుడు హడావుడిగా పెట్టడంలో ఆ రోజు మేము కూడా ములాయం సింగ్ యాదవ్ పెట్టినటువంటి ఓబీసీ రిజర్వేషన్తో చట్టం చేయడానికి మేమైతే ఆ రోజు సపోర్ట్ ఆ రోజు పీఓడబ్ల్యూగా చేశాం. మిగతా సంఘాలన్నా ములాయం సింగ్ యాదవ్ వీళ్ళ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు, మేము దాన్ని ఒప్పుకోలేదు. పీఓడబ్ల్యూగా రిజర్వేషన్ ఉండాలి, ఓబీసీ రిజర్వేషన్ ఉండాలి, లేకపోతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండాలని చెప్పి ఆ రోజు మేము డిమాండ్ చేస్తాం. 30 years క్రితం ఇప్పుడు జరగబోతుంది. అది మనం ఓబీసీ రిజర్వేషన్ పెట్టమని డిమాండ్ చేయాలి. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అన్ని మహిళా సంఘాలకు చర్చ చేయాలి. మనం ఒక నివేదిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి. కానీ మోడీ గవర్నమెంట్ ఎవరిని పిలిచి కానీ అఖిల పక్షాలు వేసి కానీ ఎటువంటి ఒపీనియన్ తీసుకోకుండా హడావుడిగా పెట్టడం దానికి కారణం కూడా శివాజీ గారు చెప్పారు. ప్రధానంగా రాజ్యాంగ ఆర్టికల్ 340 ఏం చెప్తుందంటే బీసీలు అనేవాళ్ళు సాంఘికంగా చదువు పరంగా వెనకబడి ఉన్నారు. ఈ సాంఘికంగా చదువుగా వెనకబడినారు కాబట్టి వీళ్ళు ముందుకు తేవాలి, వీళ్ళకి ఒక ప్రాతినిధ్యం ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ ప్రత్యామ్నాయంలో భాగము కూడా ఈ రిజర్వేషన్ కావాలని చెప్పి మహిళలకు దాదాపు 30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా, అలాగే ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అందరూ కలిసి పీఓడబ్ల్యూ కూడా దాదాపు 30 సంవత్సరాల నుండి దీని మీద అనేకమైన ఉద్యమాలు చేయటం జరిగింది. ఢిల్లీలో నిరసన తెలియజేయటం జరిగింది. కానీ ఈ రోజుకి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రథమంగా ప్రధానమంత్రి అయినప్పుడే ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. కానీ ఇది 3వసారి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇస్తాను అని చెప్పి 2029కి వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు హడావుడిగా ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ దానిలో కూడా బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం. మరి దాదాపు జనాభాలో మహిళలు సగభాగం ఉన్నారు, దాంట్లో బీసీలు కూడా సగభాగం ఉన్న పరిస్థితుల్లో మరి ఎక్కువ బీసీ వాళ్ళతోనే మన ఓట్లతోనే గెలిచే రాజకీయ నాయకులు చట్టసభల్లో వచ్చేటప్పటికి అక్కడ బీసీ నాయకులు ఎవరు పెద్దగా కనిపించలేని పరిస్థితి. బీసీలను ముందు తీసుకొస్తామని ఓట్లను అడిగేటప్పుడు మాత్రం మనకు మాట ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ చూస్తే ఎలాంటి పరిస్థితితో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా 33% రిజర్వేషన్ అమలు కాగానే దీనిలో మనకి బీసీ మహిళలకు కూడా వెంటనే దానిలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చేసే ఉద్యమంలో మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి సబ్జెక్టు, అవసరమైన అంశం మీద వాళ్ళ శివాజీ గారి వాళ్ళు ఈ రౌండ్ టేబుల్ పెట్టారు. బహుశా మహిళా రిజర్వేషన్కి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందనే విషయం ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. బహుశా దానికి ముఖ్యంగా భారత జాతీయ మహిళా సమాఖ్య, మేమందరం మహిళా సమాఖ్యలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు, నేను దుర్గా మేమందరం ఉన్నాం.
భారత జాతీయ మహిళా సమాఖ్య నాయకురాలు 7 సార్లు ఎంపీగా గెలిచిన గీతా ముఖర్జీ గారు ఈ బిల్లు ప్రతిపాదన దగ్గర నుండి దానిలో జరిగిన చర్చల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ వరకు బహుముఖ పాత్ర పోషించారని గర్వంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా 1996 సెప్టెంబర్ 12వ తేదీన పార్లమెంట్లో ఆ రోజు దేవిగౌడ ప్రభుత్వం ఉన్న టైంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సభ ముందుకు వచ్చింది. సభ ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీలుగా ఉన్న ఇందాక శివాజీ గారు ఎవరైతే చెప్పారో నితీష్ కుమార్ గారు, శరద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లలూ ప్రసాద్ యాదవ్ గారు, సుష్మా స్వరాజ్ గారు, ఉమాభారతి గారు, గిరిజా వ్యాస్ గారు, ఇంకా అనేక మంది ఎంపీలు అందరూ కలిసి ఈ మహిళా బిల్లుని స్వాగతించారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజున మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి వాళ్ళ ఆమోదాన్ని తెలియజేశారు. అయితే బిల్లు చర్చకు వచ్చింది. చర్చకు వచ్చిన సందర్భంలోనే దానికి సంబంధించి ఎవరైతే నితీష్ కుమార్ గారు సమతా పార్టీ నుండి, శరద్ యాదవ్ గారు జేడీ నుండి ఉన్నవాళ్ళు, లలూ ప్రసాద్, ములాయం సింగ్ వీళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్ అవసరమే, కానీ ఓబీసీ మహిళల పరిస్థితి ఏంటి, ఇందులో ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఇందులో కేటాయించారు, ఓబీసీ గురించి ఇందులో ప్రస్తావన లేదు. అది ప్రస్తావన లేకపోవటం వలన, ఈ రిజర్వేషన్లో మహిళలకు లేకపోవటం వలన, ఓబీసీ మహిళలు లేకపోవటం వలన అగ్ర వర్ణాలకు సంబంధించిన అధికార బలం, అంగబలం, ఆర్థిక బలం ఉన్న మహిళలకి ఇప్పటికే సొసైటీలో వాళ్ళ అధికార యంత్రాంగంతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి అవకాశం ఉండదు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య జనానికి ఈ మహిళా బిల్లు అందుబాటులోకి రాదు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ప్రత్యక్షంగా చెప్పారు ఆ రోజున. ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు పార్లమెంట్ ఉభయ సభలో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. ఎందుకు సమావేశం అవుతున్నాయి అంటే మహిళా బిల్లు 33% అమలు చేయటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా బిల్లు తీసుకురావటం, ఆమోదించటం, చట్టం చేయటం మేము స్వాగతిస్తూ ఉన్నాం, హర్షిస్తూ ఉన్నాం. ఇది జరగాలని కోరుకుంటా ఉన్నాం. అయ్యా, ఇందులో మహిళల్లో 2 తరగతులు, ఉన్నత వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు. ఉన్నత వర్గాల మహిళలతోటి మా మహిళలు పోటీ పడలేరు. మేమేమంటాం, ఇప్పుడు మన జిల్లాలోనే పక్కనే తిరువూరు నియోజకవర్గం ఉంది, మన ఆనుకొని మైలవరం పక్కన నందిగామ నియోజకవర్గం ఉంది. అక్కడ తంగిరాల సౌమ్య గారు ఒక పోటీ చేస్తా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆవిడ పోటీ చేయగలుగుతుంది. అదే బెజవాడలో ఓసీ నియోజకవర్గంలో ఆవిడ పోటీ చేయలేదు కదా. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకి మండల కమిషన్ వీపీ సింగ్ పుణ్యమా అంట మాకు రిజర్వేషన్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్లో 50 సంవత్సరాల తర్వాత వస్తే రాజీవ్ గాంధీ పుణ్యం అంటే 73, 74 రాజ్యాంగ సవరణల మూలంగా మాకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ రిజర్వేషన్లు చిన్న సంస్థల్లో మాత్రమే, చిన్న సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభల్లో ఉన్నత వర్గాలకి, అగ్రవర్ణాలకి మేము ఊడిగం చేయాలా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే వీళ్ళు ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటా, చట్టాలు చేసుకుంటా, ఫారెన్లు తిరుగుతూ ఉంటే మా పిల్లి లక్ష్మీ తులసి, మా నాయకురాలు వీళ్ళందరూ ఇక్కడ కాలవల చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేయడం కోసం మాకు చిన్న సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. లోక్సభ, శాసనసభల్లో మాకు రిజర్వేషన్లు ఇవ్వట్లా. ఇది అన్యాయం, అక్రమం. మేము వాళ్ళు ఒకటి కాదు, మేము బాగా నిరక్షరాశిలో ఉన్నత వర్గాలతో పోటీ పడలేము. సగం మంది మహిళల్లో సగం మంది బీసీ మహిళలు ఉన్నారు. బీసీ మహిళలు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి కదా. రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఏం చేయాలి? మీరే చెప్పారు కదా, 30 నెలల క్రితం 2023 సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23 వరకు జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 2029 నాటికి మేము జనగణనలో కొలగణన చేసి డీలిమిటేషన్ కమిటీ చేసి అప్పుడు మేము మహిళా రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ కోసం శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రలో పెద్ద ఎత్తున మేమెంతో మాకంతా వీళ్ళకి ఇవాళ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శుల్లో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు లేరు. వీళ్ళకి అనుకూలంగా ఏమి చట్టాలు చేయట్లా, నిధులు గ్రాంట్లు ఏమి రాటల్లా అని చెప్పి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా. మా స్థితిగతులు కూడా అన్యాయంగా ఉన్నాయి కదా. రాజకీయ రిజర్వేషన్ ఇస్తేనే మేము
మాకు సాధికారత ఏర్పడుతుంది మా మహిళల్లో. ఆ విధంగా రేపు జరిగే 16వ తారీఖు నాడు జరిగే ఈ పార్లమెంట్ సమావేశంలో మన కూటమిలో ఎంతసేపు ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు, కూటమికి వ్యతిరేకున్న జగన్మోహన్ రెడ్డి నాయకులు ఎవరో కూడా బీసీల సమస్యలు ఎజెండాగా ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ఈయన మావీగన్ అంటాడు, ఆయన అమరావతి అంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి రక్షణ చట్టం అని ఉండాలి కదా, మమ్మల్ని కులం పెట్టి బూతులు తిడతా ఉన్నారు కదా, అందరితో పాటు సమంగా లేవు కదా, మా రక్షణ కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఇది కేంద్రం నుంచి గ్రాంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు కదా, చట్టం తీసుకొస్తే సరిపోద్ది. ఆ చట్టం మీదే మీకు కనీసమైన అవగాహన, ప్రేమ లేదు. అరే ఎంతసేపు మీరు మీ భార్యలు మీ పిల్లలు వాళ్ళే పోటీ చేస్తారు తప్ప బీసీ వర్గాలకి రిజర్వేషన్ ఉంటే వాళ్ళు చట్టసభలకు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీసీ పార్టీ అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే మేము పోరాడుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి 16వ తారీఖు నాడు జరిగే ఈ పార్లమెంటు మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ సబ్ కోటా ఉండే దానికోసం ఆయా పార్టీల్లో ఉండే బీసీ అగ్రజులు, ఈ పార్టీలో ఉండే యనమల రామకృష్ణ కానీ, ఆ పార్టీలో ఉండే ధర్మాన బొత్స సత్యనారాయణ కానీ, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ మహిళల మీద మీ అధినాయకత్వాన్ని ఒప్పించి అక్కడ సబ్ కోటా ఉండే దానికోసం మీ గొంతు వినిపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరిగే బీసీల రౌండ్ టేబుల్ సమావేశంలో సబ్ కోటా కావాలని మేము ఏమున్నామో దానికి అనుగుణంగా మీరు మాట్లాడాలి. రేపటి నుంచి శతాబ్ది మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా పార్లమెంటు భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా ఈ సమావేశం డిమాండ్ చేసింది. అందుకు అనుగుణంగా రేపటి నుంచి సంవత్సరం పాటు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క శత జయంతి ఉత్సవాలు వాడవాడన చేసుకుంటూ బీసీలందరూ కలిసికట్టుగా రాజకీయ పునరేకరణ జరగాలని చెప్పి ఈ సమావేశం అభిప్రాయపడతా ఉంది. ప్రజలందరూ కూడా ఆ దిశగా ఏ పార్టీలోనో ఎక్కడ ఉన్నా ఒక ప్రెషర్ గ్రూపులుగా ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సమావేశం సవినీయంగా మనవి చేస్తూ ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది. 33% రిజర్వేషన్ చట్టం తేపోతా అని పెట్టారు. అయితే జనాభా గణన జరిగిన తర్వాత పెడతానని చెప్పిన మోడీ గారు అర్జెంటుగా ఇప్పుడు తేవడాన్ని ఉద్దేశం ఏంటనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, రిజర్వేషన్ కావాలనే పోట్లాడుతున్నాం. గత 30 ఏళ్ళుగా మేము ఉమెన్ రిజర్వేషన్ కోసం పోట్లాడుతూనే ఉన్నాము. ఢిల్లీ వెళ్ళాము, ధర్నాలు చేసాము, వచ్చాము. అది వీళ్ళు ఓబీసీ రిజర్వేషన్తో పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామంటే కూడా ఆ రోజు వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. మేము అడుగుతుంది ఏంటంటే రిజర్వేషన్ తెస్తూ దాంట్లో ఓబీసీ పెట్టండి. ఎందుకంటే నేను ఈ మధ్య మనము చూసావా, ఫోన్లో వచ్చింది, మన లోకేష్ గారు ఒక పెళ్ళికి వెళ్ళారు, ధూళిపాల నరేంద్ర గారి కూతురు పెళ్ళికి వెళ్ళి అక్కడ వెంటనే ఆయన డిక్లరేషన్ ఏంటంటే అమ్మ రేపు ఉమెన్ రిజర్వేషన్ రాబోతుంది, నువ్వే నెక్స్ట్ ఎమ్మెల్యే అమ్మ అని చెప్పారు. అంటే మిగతా వర్గాల్లో ఆడపిల్లలకి మీరు ఇవ్వరా? అదే ఇళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలకి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అక్కలకే ఇస్తారా? మిగతా మహిళలకు ఉన్నారు కదా. కాబట్టి మనం రాజ్యాంగం ప్రకారం 340 రాజ్యాంగం ప్రకారం సమానత్వం రావాలంటే ఈ ఓబీసీలలో ఉన్న ఆడవాళ్ళు కూడా బయటకు రావాలి. కాబట్టి మేము ఓబీసీ రిజర్వేషన్ పెడుతూ రిజర్వేషన్ బిల్ చట్టం చేయమని పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 30 ఏళ్ళుగా పీఓడబ్ల్యూ ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ డిమాండ్ కూడా ఇదే. సమాజంలో సగభాగం ఉన్నాం, అన్ని రంగాల్లో రాణిస్తున్నాం. కానీ నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం నేటికి లేదు. దాదాపు 30 సంవత్సరాలుగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం అన్ని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మన కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన ఆధునియం పేరుతో మహిళా బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. తీసుకొచ్చిన దాన్ని డీలిమిటేషన్ పేరుతో, జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తూ ఇవాళ సడన్గా ఏప్రిల్ 8వ తారీఖున మేము భారతదేశంలో మహిళా రిజర్వేషన్ అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఇవాళ సమాజంలో మహిళల రిప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి ఇవాళ అణగారిన వర్గాలు, వెనకబడిన తరగతుల మహిళల పరిస్థితి ఇవాళ కూడా సరైన నిర్ణయం తీసుకొని పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. రిజర్వేషన్లో ఎస్సీలకి రిజర్వేషన్ అయితే ఉంది, కానీ రాజ్యాంగంలో ఓబీసీ మహిళల పరిస్థితి ఎక్కడా ప్రస్తావన లేకపోవటాన్ని ఇవాళ ఓబీసీ మహిళలకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుందనేవి సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లు తీసుకురావాలని చెప్పేసి, అంటే ఓబీసీ రిజర్వేషన్ కావాలంటే రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ అవకాశం కల్పించారో అలాగే ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయో దాని ప్రకారం ఇవాళ 42% ఇవ్వాలనేది ఒక డిమాండ్ సాగుతూ ఉంది. దాంతోపాటు గతంలో ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో అంతకుముందు 34% ఓబీసీ మహిళలు పోటీ చేసేవాళ్ళు, ఇవాళ
దాని సుప్రీంకోర్టు గైడ్లైన్ ప్రకారం 50% ఏదో రిజర్వేషన్ అయినా సరే 50% మించకూడదనే అభిప్రాయం సర్వత్రా ఉన్న నేపథ్యంలో ఆ సడలింపు కూడా అంటే అది అలా కాకుండా జనాభా ప్రాతిపదికన ఏ వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు అంటే జనగణనలో కులగణన జరిగి దాన్ని ఆ సబ్ క్యాస్ట్లు కనుక తీసుకొచ్చినట్టయితే రిజర్వేషన్ న్యాయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ను స్వాగతిస్తూనే ఇవాళ వర్గాల మధ్య కులాల మధ్య కొట్లాటలు లేకుండా అణగారిన పేద వర్గాలు అలాగే వెనకబడిన తరగతుల మహిళలకు కూడా సముచిత న్యాయం జరిగేటట్లు, నిర్ణయాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా పెరిగేటట్లు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి రాజ్యాంగ సవరణలు చేయటం ద్వారా లేదా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోల్లో మేము బీసీలకి ఇన్ని సీట్లు ఇస్తామని ఖచ్చితమైన అభిప్రాయంతో ముందుకు రావాలి. ఏదో దయాదాక్షిణాలతో కాకుండా చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కుని వాళ్ళకి వర్తించడం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.